ఇప్పుడు ఇక్కడ రెంటే ఉంటారు కదా. అంటే నేను మన మున్సిపాలిటీలో తీసుకో, మన ఇప్పుడు పిలిపించి చేసుకోవాలి, మనం పిలిపించి అది సర్వే చేసుకోవాలి. మనం వాళ్ళు ఎక్కడ ఉంటారు అనేది అది. ఆ ఇల్లు ఇక్కడ ఇల్లు ఉండాలి ఏదో ఒకటి. వాళ్ళ ఇల్లు లేకపోతే అక్కడ తీసుకోవడానికి మనకు లేదు. నువ్వు నిజామాబాద్కు, ఆదిలాబాద్కు, కామారెడ్డికో ఇది ఏవు ఆరుమూరులు ఉన్న హోటలే మనం తీసుకోవాలి. మనం వేరే దగ్గరికి ఎక్కడ పోయి తీసుకోవడానికి ఉండదు. మున్సిపాలిటీ పరిధిలోనే ఉండాలి. వాళ్ళు రెంట్ అయినా వాళ్ళ జాగా అయినా రెండు కూడా. వాళ్ళు రెంటెడ్ ఉన్నా ఇక్కడనే ఉండాలి, వాళ్ళకి జాగా ఉన్నా ఇక్కడనే ఉండాలి. వేరేది మనకు సంబంధం లేదు. ఇప్పుడు ఫైనల్గా ఆ క్యాండిడేట్ని ఎట్లా మీరు ట్రీట్ చేస్తారు, ఎలిజిబుల్ కింద ట్రీట్ చేస్తారా, ఇన్ఎలిజిబుల్ కింద ట్రీట్ చేస్తారా అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఈ జిఓఎంఎస్ నెంబర్ 7 అనేది ఏదో ఇచ్చారు, అదేంటో నేను అదొకసారి చూడు. జిఓఎంఎస్ నెంబర్ 7 డౌన్లోడ్. హౌస్ సైట్ ఉన్న వాళ్ళకు ఈ స్టేజ్లో తీసుకుంటాం మనం. హౌస్ సైట్ లేని వాళ్ళకు గవర్నమెంట్ ఇళ్ళ జాగ్రత్తలు ఇస్తుందని చెప్పేసి నెక్స్ట్ స్కీమ్ ఉంది కదా, ఇంకోటి లేని వాళ్ళకు అప్పట్లో మళ్ళీ తీసుకుంటుంది. ఇది ఒకటే సర్వే అన్ని రకాలుగా పనిచేస్తుంది. ఇల్లు లేని, ఇప్పుడు ఇంటి స్థలాలు ఉండి ఇల్లు కట్టుకునే వాళ్ళకు ఆర్థిక సాయం ఒకటి, అసలుకే ఇంటి స్థలాలు లేని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇంటి స్థలాలు కూడా ఇవ్వాలి కదా, హౌస్ సైన్స్ పట్టాల్సి ఉంటాయి కదా, వాళ్ళకు కూడా ఈ డాటాని యూజ్ అవుతుంది. అప్పటికి మళ్ళీ సర్వే అనేది ఏం జరగదు. ఫస్ట్ ఫేజ్లో మాత్రం ఇంటి స్థలాలు ఉండి ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయంలో మాత్రమే ఇప్పుడు మనం చేసే సర్వే. బట్ వాళ్ళు ఎలిజిబులే, కానీ ఇంటి స్థలం లేదు వాళ్ళ దగ్గర, వాళ్ళు కూడా ఎలిజిబుల్ కిందనే ట్రీట్ చేయండి. మీరు ఇది గుర్తుపెట్టుకోండి. ఇంటి స్థలం ఉంటే మాత్రం ఈ స్టేజ్లో వస్తుంది. ఇంటి స్థలం లేకపోతే వాళ్ళకి నెక్స్ట్ గవర్నమెంట్ ఎప్పుడు ఇస్తుందో అప్పుడు తీసుకుంటారు. మళ్ళీ మనం సర్వే చేయాల్సిన అవసరం లేదు. ఈ డాటా అప్పుడు ఎంతమందికి ఇంటి స్థలాలు లేకుండా కూడా ఉన్నారు అనే ఒక విషయం కూడా ఈ సర్వే ద్వారా ప్రభుత్వానికి తెలుస్తుంది. అంటే ఎవరికైతే ఇంటి జాగా ఉంది, ఇల్లు కట్టుకోవడానికి సహాయం అన్నట్టు, ఇంటి జాగా ఉంది ఇల్లు కట్టుకోవడానికి సహాయం. కొంతమంది ఆ ఇంటి పాత ఫోటోను కూడా తీసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే వాళ్ళకి మీరు ఖచ్చితంగా చెప్పాల్సింది, ఇప్పుడే చెప్పేస్తున్నా, ఎక్కడైతే ఫోటో తీసుకుంటామో మనము, ఇంటికి సంబంధించిన ఫోటో తీసుకుంటామో అక్కడనే ఇల్లు కట్టుకోవాలి. నేను ఇక్కడ తీసుకొని తర్వాత వేరే దగ్గర కట్టుకుంటా అంటే కాలేదు. జియో కోఆర్డినేట్స్ వస్తాయి మనకి. ఇప్పుడు ఇందులో ఫోటో క్యాప్చర్ చేసినప్పుడు జియో కోఆర్డినేట్స్ వస్తాయి. ఆ జియో కోఆర్డినేట్స్ ప్రతి దశలో కూడా సింక్ అయ్యేటట్టు ఉంటుంది. అవి కాకపోతే మ్యాచ్ కాకపోతే వాళ్ళకి ఆ బెనిఫిట్ అనేది రాదు. కాబట్టి వాళ్ళు ఒకవేళ ఇంటి పాత ఇల్లు గులగొట్టుకుని కట్టుకుందామంటే ఆ ఇల్లు ఫోటోనే తీసుకోండి. లేదు మాకు ఈ ఆర్మూర్ మున్సిపాలిటీని ఎక్కడో ఒక దగ్గర మాకు జాగా ఉందంటే ఆ జాగానే తీసుకోవాలి, ఫోటో తీసుకోవాలి. ఆ ఫోటో అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడనే వాళ్ళు ఇల్లు కట్టుకోవాలి తప్ప వేరే దగ్గర కట్టుకోవడానికి లేదు. అది ఫస్ట్ వాళ్ళకి చెప్పండి మీరు వెళ్ళినప్పుడు.